ఒక ట్రైన్కు 4 గంటల సమయం పట్టిందండి. అయినా ఆ ట్రైన్ స్పీడ్ ఎంత అనేసి మీటర్ పర్ సెకండ్ అని బ్రాకెట్లో ఇచ్చాడు. అంటే ఇంత సింపుల్ లెక్క కూడా ఎందుకు చెప్తున్నారో అని అనుకుంటారు కదండి. జనరల్గా ఈ లెక్క చేసేస్తాము, కిలోమీటర్ పర్ అవర్లో వస్తుంది. ఆ వచ్చేటప్పుడు కిలోమీటర్ పర్ అవర్లో వచ్చేటప్పుడు టక్కన ఫస్ట్ ఆప్షన్లోనే కిలోమీటర్ పర్ అవర్లో ఆప్షన్ ఉంటుందండి. అది మనం పెట్టేస్తాం. జనరల్గా కాంపిటేటివ్ చదివే ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది ఏంటంటే చూసుకొని పెట్టడం. మనం ఎంత వేగంగా లెక్క చేస్తామో అంతే యాక్యురసీతో మన ఆన్సర్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. కిలోమీటర్ పర్ అవర్లో వచ్చిన ఆన్సర్ ఇక్కడ టక్కన ఉంటే అదే పెట్టేస్తాం. అలా కాకుండా మీటర్ పర్ సెకండ్లో మార్చడం. ఇప్పుడు 2 స్టేషన్ మధ్య దూరం ఎంత డిస్టెన్స్ ఇచ్చాడండి, మనకి లెక్క చేసేటప్పుడు వాడు ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలి. డిస్టెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకు టైం ఇచ్చాడు 4 అవర్స్. మనకి సింపుల్ షార్ట్కట్ ఏంటంటే అందరికీ తెలిసిందని డిటిఎస్ బాక్స్ అంటాం కదా. డిస్టెన్స్ ఇస్తే డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్. అదే టైం కావాలనుకుంటే డిస్టెన్స్ బై స్పీడ్. అదే స్పీడ్ కావాలనుకుంటే డిస్టెన్స్ బై టైం. ఇవి షార్ట్ కట్స్ అండి. అంటే మనకు తెలిసిందే, ఈ విధంగా వేసుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. మనకి ఏంటి డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మనకు కావాల్సింది స్పీడ్ ఈక్వల్స్ అవుతుంది డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 240, టైం వచ్చి 4 అవర్స్. తీసుకుంటే 6 kmph అండి. 60 kmph 60 కిలోమీటర్ అవర్. మన ఫస్ట్ ఆప్షన్లో 60 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఉంటుంది. మనం చాలా తెలివైన కదా, ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుని వచ్చేస్తాం. సో అది కాదండి, వాడు స్పెసిఫిక్గా మీటర్ పర్ సెకండ్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ చెప్పుకున్నాం 60 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఏం చెప్పుకున్నాము, 5/18తో గుణించాలి. 6 పదుల 6 మూడుల. సో 50/3 మీటర్ పర్ సెకండ్. ఇదండి ఆన్సర్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం అండి. ఇది కూడా